మనం ఉల్లంపర్ మాంటిసోరీ స్కూల్లోని ఏదైతే మనకు చక్కని అలంకారం ఉందో దాన్ని చూస్తున్నాం. మరి మనతో పాటు భాగ్యలక్ష్మి గారు వారి స్నేహితులు ఉన్నారు. ఇక అద్భుతంగా మనం ఎంత చక్కగా అక్కడ సుందరవందనగా ఉంది, మరి ఎంతో అద్భుతంగా వాళ్ళు ప్రజెంట్ చేశారు. అలా ఏమిటి ఇవన్నీ కూడా వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి భాగ్యలక్ష్మి గారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నేను డాక్టర్ నంబూరి భాగ్యలక్ష్మి. ఇక్కడ ఉల్లంపర్ మాంటిసోరీ స్కూల్లో ఈరోజు శ్యామలా నవరాత్రుల సందర్భంగా, ముఖ్యంగా వసంత పంచమి సందర్భంగా, వసంత పంచమి రోజు వీరు చేసే అక్షరాభ్యాసాలు, సామూహిక అక్షరాభ్యాసాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్యామల నవరాత్రుల్లో 5వ రోజు శ్యామల యంత్రం గీయటం జరిగింది. ఇక్కడ ఈ అద్భుతమైన యంత్రము 7 ఆవరణలు కలిగి ఉంటుంది. శ్యామల అమ్మవారు లలితా మహాత్రిపుర సుందరి యొక్క మంత్రిని దేవత. అమ్మవారు కదంబ వనవాసిని, సరస్వతీదేవి స్వరూపంగా మనం శ్యామల అమ్మవారిని తెలుసుకుంటాము. శ్యామల అమ్మవారు మనకి జ్ఞానాన్ని ప్రసాదించే దేవత. కదంబ వనం అంటే కదంబం చెట్టు చుట్టుపక్కల ఉన్న ప్రాంతం నుంచి నీటిని తీసుకొని ఆ ప్రదేశంలో నీటికి లోటు లేకుండా సురక్షితంగా ఎలా ఉంచుతుందో, అలానే శ్యామల అమ్మవారిని ఆరాధించడం వల్ల జ్ఞానానికి లోటు లేకుండా అమ్మవారు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. అమ్మవారి ఒక వీణని పట్టుకుని ఉంటారనమాట. అమ్మవారికి 6 చేతుల్లో కూడా లలిత అమ్మవారి లాగానే అంకుశము, పాసము, చెరుకు విల్లు, పంచబాణాలతో పాటుగా వీణ ఉంటుంది 2 చేతుల్లో. ఆ 2 వీణల మీద 2 చిలుకలు వాలి ఉంటాయి. అంటే చిలుకలు జ్ఞానాన్ని ఎలా ఇస్తే కీ అనే శబ్దంతో ఎంత మధురంగా ఉంటుందో అమ్మవారు అంత అందంగా మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఈ యంత్రంలో నవధాన్యాలతో పాటు అన్ని పువ్వులతో పాటు పండ్లతో పాటు చిలుకలు కూడా పెట్టడం చాలా విశేషము. చిలుక ఈ శ్యామలా నవరాత్రుల్లో మనకి చిలుక కనిపిస్తే చాలు, చాలా అమ్మవారి కృప మనకి కలిగింది అన్న భావంతో ఉంటాము. శ్రీ విద్యా ఉపాసనలో శ్యామలా అమ్మవారి ఉపాసన అనేది చాలా విశేషమైనది. ఈ ప్రాంగణంలో జరిగే అక్షరాభ్యాసం చేసుకుంటున్న పిల్లలందరూ కూడా శ్యామలా అమ్మవారి దీవెనతో మంచి మంచి విద్యావంతులయ్యి చాలా ఇక్కడ ఈ మాంటిసోరీ స్కూల్లో ఎలా అంటే ఓన్లీ చదువు ఒక్కటే కాకుండా అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లేలాగా వీళ్ళు ప్రేరేపిస్తున్నారు. సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఇంత అవగాహన ఉండి ఇంత మంచి కార్యక్రమం ఈ యంత్రం ఇక్కడ జరిపించి పిల్లల భవిష్యత్తు గురించి ఇలా ఆలోచించే విద్యాలయాలు ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్యామల అమ్మవారి దీవెనతో రేపు ఈరోజు ఎవరైతే ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకుంటారో వారందరూ కూడా మంచి పురోగతి సంపాదించి మంచి జ్ఞానాన్ని కలిగి అమ్మవారి దీవెనతో ముందు రోజుల్లో మన సమాజానికి ఉపయోగపడే రకంగా కూడా వాళ్ళందరూ అభివృద్ధి చెందాలని, నిజంగా శ్యామల అమ్మవారిని దీవెన వాళ్ళందరికీ జరగాలని, ఈ పాఠశాల కూడా ఇంత మంచి సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రోత్సహిస్తున్నందుకు వీరు కూడా అభివృద్ధి చెంది ఇంకా ఇంకా చాలా మంది ఇక్కడ చదువుకొని ఉన్నతులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్రిపుర సుందరి యొక్క దీవెనలతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. మరి చూస్తాం కదా, డాక్టర్ భాగ్యలక్ష్మి గారు ఎంతో శ్రద్ధగా, ఎంతో ఓపికగా వారి స్నేహితుల యొక్క వారు కూడా సహకారంతో అద్భుతంగా మరి వారు చెప్పినట్టు రకరకాల పువ్వులు ఇందులో వాడటం జరిగింది. అదేవిధంగా రకరకాల ధాన్యాలు కూడా దీంతో చక్కగా ఎంతో చూడటానికి చాలా ఆసక్తిగా ఉండేలా ఉంది. మరి మన కెమెరాలో ఎలా చూస్తున్నామంటే నిజంగా స్వయంగా వచ్చి చూస్తే ఇంకెంత ఉంటుందో. అదేవిధంగానే రకరకాల ఆకులు కూడా వాడారు. ముఖ్యంగా ఏదైతే చిలకలు ఉన్నాయో ఆ చిలకలు చూడండి ఎంత చక్కగానో అందంగానో చిలకలు కూడా దాంట్లోని పెట్టడం జరిగింది. మరి దీంతోపాటు మరి ఏదైతే మన మాంటిసోరీ విద్యా సంస్థలో ఉందో మరి ఆ ప్రాంగణం మరి చాలా పెద్ద ప్లేస్ అవటం వల్ల ఈ ప్లేస్లోని రకరకాలుగా మనం చూస్తున్నాం. ఓంకారాలతో సహా మొత్తం అక్షరాలు, ఏదైతే రకరకాల అక్షరాలు ఉన్నటువంటి రకరకాల భాషలకు సంబంధించిన అక్షరాలు కూడా దీంట్లో మనకి తోటి ఒక అద్భుతంగా ఒక సెట్టింగ్ కూడా దీంట్లో వేయడం జరిగింది. మరి అదేవిధంగానే ఈ ఆలయ ప్రాంగణంలోని పాటు చక్కగా మనకు ఒక పక్కనే మనకి హోమం కూడా మనకి చేసుకునే విధంగా అద్భుతంగా దాన్ని వేయడం జరిగింది. మరి చక్కగా మనకు కనపడుతుంది ఈ సువిశాల ప్రాంగణంలోని మరి మాంటిసోరీ విద్యా సంస్థలు అంటే చాలా ఎకరాల్లో ప్లేసు ఈ ప్రాంగణం ఉంటుంది. సో అనేక రకంగానే ఈ యొక్క విద్యా సంస్థలు సదుపాయాలు ఉన్నాయి. దాంతోపాటు ఈ ప్రాంగణం అంతా మనం చూస్తున్నాము.
ఇందులో మనకి ఏదైతే హోమశాల ఉందో హోమశాలలో మనం చూస్తున్నామో చాలా చక్కగా హోమశాల నిర్మించడం జరిగింది. మరి దాంట్లోని ఏదైతే మనకి రేపు హోమం జరిగే ప్లేస్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఈ ప్లేసు హోమం జరిగే ప్లేసు. సో ఇది కూడా ఎంతో చక్కగా చూడముచ్చటగా ఉంది. మరి ఆవు పేడతోటి ఇవన్నీ కూడా దానికి అలికి దాంట్లో చక్కని ముగ్గులు వేయటం కూడా జరిగింది. మరి ఈరోజు ఎవరైతే వచ్చి సహకరించారో మనకి వాళ్ళందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉల్లంపరం మాంటిసోరీ విద్యాసంస్థ తరపున రేపొద్దున్న ఎవరైతే ఈ యొక్క అక్షరాభ్యాసంలో పాల్గొంటున్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఉన్నత విద్య అభ్యసించవలసిందిగా భగవంతుని యొక్క ప్రార్థిస్తూ వారంతగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్లు మాంటిసోరీ విద్యా సంస్థలు, ఉల్లంపరు, పాలకొల్లు, రాజోలు.